1995వ సంవత్సరంలో అగ్ని జ్వాలల వంటి పరిశుద్ధ దేవదూత నా శిరస్సు మీద ఎగిరి వెళ్తున్నప్పుడు, ఆ దేవదూత మడిమెను తాకినప్పుడు నా కుడి ప్రక్కన ఉన్న మెట్లను నేను చూడగలిగాను. ఆ మెట్ల మీదుగా ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని సముఖంలో నిలబడి ఉన్నప్పుడు ప్రభువు తన మహిమలో నుంచి ఫుల్ టైం అని దర్శనం అనుగ్రహించారు. అప్పటి నుండి సంపూర్ణంగా దేవుని సముఖంలో దేవుని సేవలో ఉంటూ ఉన్నాను. ప్రభువు నాతో మాట్లాడిన ఆ మాటలు ఈ రోజు కూడా నాలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2005వ సంవత్సరంలో కన్నీటికి జవాబు ఉంది అనే ఒక అనుభవంలోకి వచ్చాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చూపిస్తూ, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఆయన అనుగ్రహిస్తాడు, బహుమానం ఇచ్చేవాడు ఆయన అని, కన్నీటికి జవాబు ఉంది అని ఈ పాటను రచించాను. వినండి. కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోను. యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. నిన్ను విడువను ఎడబాయనని పలికిన యేసే నీ తోడమ్మా. విలపించకు, దిగులొందకు, భయముందకు, కలత చెందకు. కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోవును. బూడిదకు ప్రతిగా పూదండతో అలంకరించును నిన్ను. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం అభిషేకించును. ఉల్లాస వస్త్రములు ధరింపజేయును. అవమానమునకు ప్రతిగా ఘనతొందెదవు. భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రము నీ కొసగే వేళ ఇదే, నీ కొసగే వేళ ఇదే. కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోను. యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. దేవుని మహిమా నీ పైన దేవునికి స్తోత్రములు చెల్లింతుము. జయముగా హర్షింతుము. లెమ్ము తేజరిల్లు సంతోషగానముతో. యేసుని నామమే బలమైన ఆశ్రయం. నా కృప నీకు చాలునని పలికెను ప్రభు యేసే ఆభరణం. ప్రభు యేసే నీకాభరణం.
కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోను. యేసయ్య విన్నాడమ్మా నీదు కన్నీటి ప్రార్థన. నిన్ను విడువను ఎడబాయనని పలికిన యేసే నీ తోడమ్మా. విలపించకు, దిగులుందకు, భయముందకు, కలత చెందకు. కన్నీటికి జవాబు ఉంది, నీలో వేదన తీరిపోను.